నమస్తే. వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. రాజకీయాల్లో శాశ్వత శత్రులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని పెద్దలు ఊరికే అనలేదు. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరుగుతుంది? కారు దిగి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమైనటువంటి ఆ ఎమ్మెల్యేలు ఎవరు? గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాలను చెక్ పెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసుకున్నటువంటి స్కెచ్ ఏంటి? ఆపరేషన్ ఆకర్ష్ సెకండ్ ఫేజ్ మొదలైందా? వేటు పడుతుందన్న భయమా? లేక నియోజకవర్గాల అభివృద్ధి కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయమా? మున్సిపాలిటీ కార్పొరేషన్ లో ఈ నెల 16న చైర్మన్ మేయర్ల ఎన్నిక జరుగుతుంది. ఇక ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఓటు వేయొచ్చు. ఇక పార్టీల విప్ వీరికి వర్తిస్తుంది. దాన్ని ఉల్లంఘిస్తే సభ్యత్వం కోల్పోతారని ఎస్ఈసి స్పష్టం చేసింది. ఈ తరుణంలో కాంగ్రెస్ సన్నిహిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారుతోంది. ఇక పోటాపోటీ ఉన్న చోట్ల వీరి ఓటు కీలకం కానుంది. మరి వీరి అనర్హత వేటుపై సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో విప్కే కట్టబెడతారన్నట్టుగా వినిపిస్తోంది. తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు ఆగడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే తాజాగా మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ముఖ్య నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు డైలమాలో ఉన్నారట. ఇటు పార్టీ మారితే అనర్హత వేటు పడుతుందేమన్న భయం, అటు పార్టీలో ఉంటే పనులు కావడం లేదనే అసంతృప్తి. ఈ క్రమంలోనే వీరు తీసుకునే తదుపరి నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగాను మారింది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. గతంలో ఫిరాయింపుల విషయంలో కూడా స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఎమ్మెల్యేలు ఒకేసారి కాకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఒకవేళ 2/3 వంతు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే సాంకేతికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అంతమంది ఒకేసారి వస్తారా లేక ఒక్కొక్కరుగా వచ్చి రిస్క్ తీసుకుంటారా అనేది ఇప్పుడు $1,000,000,000 ప్రశ్నగా మారిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా ఉన్నారు. ఇక బలమైన విపక్షం ఉండాలని కోరుకుంటూనే స్థానికంగా పట్టుకున్నటువంటి నాయకులను తన వైపు తిప్పుకోవడం ద్వారా బీఆర్ఎస్ నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారంటగా పలువురు విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు, నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ లో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తుండడం మిగిలిన వారిని ఆలోచనలో పడేస్తూ ఉంది. మీరు వస్తే మీ ఏరియా బాగుంటుంది, లేదంటే మీ ఇష్టం అనే సంకేతాలను కూడా కాంగ్రెస్ పంపిస్తుందన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి చాలా మంది ఎమ్మెల్యేలు తమ క్యాడర్ ను కాపాడుకోవడానికే కేసుల నుంచి బయటపడడానికి అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ సొంత పార్టీ క్యాడర్ నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను ఎలా తట్టుకుంటారనేదే పెద్ద సవాల్గా కనిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఒక క్లైమాక్స్ సీన్ లా మారిపోయాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ ఎమ్మెల్యేలు తమ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎవరెవరు జంప్ అవుతారు, ఎవరు గులాబీ పార్టీకి విధేయులుగా ఉంటారనేది తేలిపోతుంది.